పండగ పూట జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి భారీ గిఫ్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. గిఫ్ట్ అంటే గిఫ్ట్ కాదు, అది భారీ బొక్క. కొడాలి నానికి గుడివాడ సీటు లేపేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు కొడాలి నానిని గుడివాడ సీటు నుంచి లేపేసి ఎక్కడికి పంపించబోతా ఉన్నాడు? మరి ఇప్పుడు కొడాలి నాని అసలు ఆ పార్టీలో ఉంటాడా, జంప్ అవుతాడా, అసలు ఏం జరుగుతుంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, బూతుల శాసనసభ్యుడిగా, సరే మంత్రిగా కూడా చేశాడు అనుకో, బూతుల శాసనసభ్యుడిగా ఫేమస్ అయినటువంటి కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి షాక్ ఇచ్చాడు సంక్రాంతి సందర్భంగా. ఎన్నాళ్ళు గుడివాడ నుంచి 4 సార్లు గెలిచినప్పటికీ గుడివాడకి ఏమీ పీకనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిగా చరిత్రలో స్థానం పొందినటువంటి కొడాలి నానిని గుడివాడ శాసనసభ అభ్యర్థి నుంచి జగన్మోహన్ రెడ్డి పీకేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిజమా? ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎందుకు పంపిస్తున్నాడు? గుడివాడకి ఎవరిని చూస్తున్నారు అనేది ఒకసారి మనం చర్చిస్తే, ఇప్పుడు కొడాలి నాని ఎక్కడికి పోబోతున్నాడంటే, మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఎంపీ స్థానానికి రాజీనామా చేయడం జరిగింది. మరి ఇప్పుడు మచిలీపట్నానికి జగన్మోహన్ రెడ్డికి ఒక ఎంపీ అభ్యర్థి కావాలి, అది కూడా ఫేమస్ కావాలంటే. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఫేమస్ అంటే ఎవరంటే, బూతులు తిట్టేటోళ్ళు, గాలివాళ్ళు, ఎదవలు, డెకాయిట్లు, పోర్టుంటేలు, గంజాయి స్మగ్లర్లు, ఎర్రచందనం స్మగ్లర్లు వీళ్ళే కదా. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డికి చిత్తూరులో సీట్ ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా అనేక మంది డెకాయిట్లకి వాళ్ళు సీట్లు ఇచ్చుకుంటా పోతూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ బూతులు తిట్టాడు. జోగు రమేష్కి అందుకే కదా మంత్రి ఇచ్చాడు, కొడాలి నానికి అందుకే కదా ఇచ్చాడు, అనిల్ కుమార్ యాదవ్కి అందుకే కదా ఇచ్చాడు, రోజాకి అందుకే కదా ఇచ్చాడు, అమర్నాథ్కి అందుకే కదా ఇచ్చాడు. ఎవడైనా బూతులు తిడితేనే కదా మంత్రి పదవిలో. కాబట్టి ఇప్పుడు ఒక ఎంపీ స్థానం పంపిస్తానని నేను, ఇదంతా ఎందుకయ్యా అంటే, ఇటీవల గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రేపు ఎన్నికల్లో పోటీ చేయబోయేటువంటి అభ్యర్థిగా వెనుగండ్ల రాము గారిని చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. ఇన్నాళ్ళు లేనటువంటి భయం మొట్టమొదటిసారి కొడాలి నానికి పట్టుకుంది. నేను ఎన్నికల్లో ఓడిపోతాను, ఇటు సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో కానివ్వండి, లేదంటే అక్కడ సేవ చేసి గత కొద్ది సంవత్సరాలుగా సంపాదించుకున్నటువంటి ఇమేజ్తో కానివ్వండి, ఇవాళ వెనిగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గంలో గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుడివాడ ప్రజలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మా శాసనసభ్యుడితోనో మా ఊరు గుడివాడని చెప్పుకోవాలంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే అట్లాంటి దౌర్భాగ్యాన్ని ఎట్ట గెలిపించారంటే, గుడివాడ వాళ్ళు తప్పని కాదు, మీరందరూ ఎన్టీ రామారావు గారు పుట్టినటువంటి గడ్డ ఆ ప్రాంతం, అటువంటి చోటుండి ఇటువంటి దౌర్భాగ్యుడిని, ఇటువంటి పనికిమాలినోడిని, పైగా ఎన్టీ రామారావు గారి కుమార్తెలను కూడా కారు కూతలు కూసేటువంటి బరితెగింపు ఉన్నటువంటి పనికిమాలినోడిని మీరు శాసనసభ్యుడిగా గెలిపించుకుంటున్నారా? ఇన్నిసార్లు గెలిపించుకుంటున్నారా? దేనికోసం గెలిపించుకుంటున్నారు మీరు అనేటువంటిది ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి గుడివాడ ప్రజల్లో కూడా మార్పు రావడం. ఈసారి ఎట్టి పరిస్థితులు ఈ కొడాలి నాని అనేటువంటి వాడిని వదిలించుకుందామని ఇటు వెనకబడినటువంటి సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వెనిగండ్ల రాము గారి సతీమణి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆవిడ కావడం, రాము గారు అనేక సేవా కార్యక్రమాలు గత కొద్ది సంవత్సరాలుగా చేస్తూ ఉండడం, వీటితో పాటు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలక నాయకులతో కొడాలి నానికి విభేదాలు రావటం, బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం, ఈ రకంగా అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఒక బలమైనటువంటి మార్పు గుడివాడలో రావడంతో ఈసారి ఎన్నికల్లో నువ్వు అభ్యర్థి అయితే ఓడిపోతావని కొడాలి నానికి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా నువ్వు మచిలీపట్నం ఎంపీగా పోవాలి, మనకు ఆడ ఎంపీ క్యాండిడేట్ దిక్కు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చాలా చోట్ల దిక్కు లేదు. వీళ్ళని తీసుకొచ్చి పెట్టడం, అనామకులను తీసుకొచ్చి పెట్టడం, తిట్టేటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం. నిన్న మొన్న రాయపాటి రంగబాబు అని ఒక పనికిమాలిన బప్పును గాడు ఉన్నాడు గుంటూరు జిల్లాలో, దేనికి పనికిరాడు. ఒక రకంగా మాట్లాడుకోవాలంటే అక్కాయిగాడు, చక్కాయిగాడు, ఈడు పీకిందేమిలే వాడు తండ్రికి పుట్టడం తప్ప. ఈడు వాడు లోకేష్ అన్న గురించి, బాబు గారి గురించి కారు కూతలకు వస్తాడు. ఈ పనికిమాలినోడు తెలుగుదేశం పార్టీ గురించి ఇష్టం వచ్చినట్టు మొరుగుతాడు. ఈడు బాధ ఏంటంటే వాడికి కూడా సీటు కావాలి. సీటు కావాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తిట్టాలి. తిట్టుడు టెస్టులో ఎవడైతే పాస్ అవుతాడో వాడికి సీట్ ఇస్తాననేటువంటి పరిస్థితి. ఆ తిట్లు మేము తిట్టలేమని చెప్పినటువంటి మైదర్ రెడ్డి కానివ్వండి, కందుకూరు ఎమ్మెల్యే, సరే అతని రాజకీయ జీవితం ఏమవుద్దో మనకు తెలీదు, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ మేము తిట్టలేము, మా వల్ల కాదని చెప్పి తప్పించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని వాళ్ళకి సీట్లు కూడా లేవని చెప్పి మార్కెట్లో టాక్ వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తిట్టేటోళ్ళే కావాలి. కాబట్టి ఈ కొడాలి నాని అనేటువంటి పూర్తిగా పక్కన పెట్టలేడు. ఎందుకంటే విపరీతంగా ఇష్టం వచ్చినట్టు తిడతాడు కదా. జగన్మోహన్ రెడ్డికి నచ్చే విధంగా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటాడు కదా, కారు కూతలకు వస్తూ ఉంటాడు కదా. ఇవాళ చివరికి భోగి పండగ చేసుకోకుండా రోజే ఇవాళ కూడా తుత్ర మాటలేదుకో, పండగ చేసుకో, నీ కుటుంబంతో గడుపు, నీ పార్టీ కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇవ్వు, నీ మంత్రివర్గ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో ఏదో కథ టైం స్పెండ్ చేయి. ఉండేది 3 నెలలు బొక్క ఆ మంత్రి పదవి, దానికోసం ఏదో పని చేయి. ఈ వదిలేసి పండగ పూట కూడా చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఏంది నీకు ఇంక ఇదే భజన?
వాళ్ళదేగా వాళ్ళ ధ్యాసే వాళ్ళ భజనే. ఎందుకు ఈ బతుకులు మీరు అందరూ బతికేది? సరే, ఏది ఏమైనప్పటికీ కొడాలి నానికి ఇప్పుడు గుడివాడ సీటు లేపేయడంతో పండగ గిఫ్ట్గా ఒక రకంగా, అంటే గుడివాడలో పోటీ చేసి ఓడిపోతుంది. ఇప్పుడు ఏమంటా అంటే మచిలీపట్నంలో గెలుస్తాడా బీవీఆర్ అని మీరు అనొచ్చు. ఆడ ఓడిపోతారా స్వామి, కానీ గుడివాడలో ఓడిపోతే నీ పొరుగు తక్కువ వ్యవహారం కదా. 4 సార్లు గెలిచి సరిపోయినట్టే, పైగా మంత్రిగా చేసి అధికారంలో ఉండి ఏమీ పీకలేదని ప్రజలు చీకొట్టినట్టు కదా. అందుకని గుడివాడలో అయితే నేను గెలిచేవాడినప్పా, మచిలీపట్నం కాబట్టి ఓడిపోయినాడబ్బా అని బిల్డప్ కథలు మింగొచ్చు కదా. అందుకని కొడాలి నానికి ఒక రకంగా ఈ సీటు తీసేయడం అనేది అవమానమైనప్పటికీ, అన్యాయమైనప్పటికీ ఒక రకంగా అతన్ని సేవ్ చేసేటువంటి ప్రయత్నం, అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం. గుడివాడలో పోటీ చేసి పొరుగు పోగొట్టుకునే కంటే మచిలీపట్నం పోయి ఇది ఎంపీ కాబట్టి నా స్థానం కాదు కాబట్టి ఓడిపోయానికి కవర్ డ్రైవ్లు వేసుకోవడానికి నానికి జగన్ ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు.